రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి పేరుతో కొంతమేర రైతుల వద్ద నుంచి భూములు సేకరించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో కూడా ఇదే తరహాలో జరుగుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి ఒకవైపు ఐటీ పార్కులు, మరోవైపు డేటా సెంటర్ల పేరుతో ఈరోజు రైతుల వద్ద నుంచి భూములు తీసుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతవాసులంతా కూడా రీసర్వేను కూడా వ్యతిరేకించిన పరిస్థితులు కూడా కనిపించి ఇదే క్రమంలో ఈరోజు కలెక్టరేట్ వద్దకు భారీ ఎత్తున కూడా ఆ యొక్క రైతులంతా కూడా వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి వాళ్ళతోనే అసలు ప్రధాన సమస్య ఏంటి వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ సమస్య ఏంటి, అసలు ఏం కావాలి, ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు? గత 4 నెలల క్రితం మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాగ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం, డేటా సెంటర్ పెడతారు డెవలప్మెంట్ పేరుతో అని ఇచ్చారు. గత 4 నెలల నుంచి భోగాపురంలో రైతులవి శిబిరాలు ఏర్పాటు చేసుకొని అక్కడ మేము నిరసన తెలుపుతున్నా సరే గత 4 నెలల నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక అధికారి, ఎవరో ఒక అధికారులు మన కార్పొరేట్ సంస్థలను తీసుకొని వచ్చి ఇక్కడ డేటా సెంటర్ పెడతాం, ఇక్కడ డేటా సెంటర్ వల్ల ఇంత అభివృద్ధి జరుగుతుంది అది ఇది అని చెప్తున్నారు. కానీ ఆ డేటా సెంటర్లు పెట్టడానికి మా రైతులు అనుకూలంగా లేవు, మా భూములు ఇచ్చేది లేదు, ఇచ్చే ప్రసక్తి లేదు. ఆ డేటా సెంటర్ పెట్టడం వల్ల ఏదో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని అంటున్నారు. కానీ డేటా సెంటర్ వల్ల అన్ని ఉద్యోగాలు రావు, కేవలం మా ఉన్న భూగర్భ జలాలు పోతాయి. అదేవిధంగా అక్కడ పొల్యూషన్ ఏర్పడుతుంది, సౌండ్ పొల్యూషన్ అవ్వచ్చు, ఇతర పొల్యూషన్ ఏర్పడతాయి, రేడియేషన్స్ వస్తుంది. అదేవిధంగా దానివల్ల కనీసం 15 నుంచి 20,000 మంది జనాలున్న గ్రామాలు వలస వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఈ డేటా సెంటర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము భూములు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము. మా ప్రాణాలైన ఇస్తాం, కానీ భూములు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదని మొత్తం భోగాపురం గ్రామం అవ్వచ్చు, ముంజేరు గ్రామం అవ్వచ్చు, నందేరు గ్రామం, నందిగామ గ్రామం అవ్వచ్చు, సుందరపేట గ్రామం అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న హ్యామ్లెట్ గ్రామాలన్నీ కూడా ఇదే ముక్తకంఠంతో ఉన్నాయి. అందువల్ల దయచేసి కలెక్టర్ గారికి, జేసీ గారికి మరియు ముఖ్యమంత్రి వర్యులకి, అదే ఉప ముఖ్యమంత్రి వర్యులకి కోరుకుంటుంది ఏమనగా, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాకు అన్యాయం చేయకండి, రైతులకు అన్యాయం చేయకండి. రైతులకు అన్యాయం చేసి ఏ ఒక్కరు కూడా బాగుపడలేదు. అందువల్ల భోగాపురం రైతుల్ని రైతుల్లాగే ఉంచి చక్కగా మా అభివృద్ధి వ్యవసాయంతో మాకు ఏ అభివృద్ధి, ఇలాంటి డేటా సెంటర్ల అభివృద్ధి మాకు వద్దు. ఆల్రెడీ మేము ఎయిర్పోర్ట్కి కనీసం మా పంచాయతీ నుంచే 900 ఎకరాలు ఇచ్చేసాము. అందువల్ల మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకండి అని తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏం చెప్తారు ఏంటి ప్రభుత్వానికి? హలో, నా పేరు పడాల శ్రీనివాసరావు, భోగాపురం అండి. నేను రైతుని. గత 4-5 మాసాలుగా క్రితం భోగాపురం ఏరియాలోని భూముల్ని గుర్తించడం జరిగింది, ఐటీ పార్కులకి అని చెప్పి. ఈరోజు జియో 30ని డేటా సెంటర్కి అని చెప్పి రిలీజ్ చేశారు. అది కూడా హైవే భూములు. అయితే ప్రభుత్వాలు గత 20-30 సంవత్సరాలుగా పోడు భూముల్ని ప్రాజెక్టులు కట్టి సాగు భూములుగా మారుస్తూ ఉంటే, ఆల్రెడీ ఇది సాగు భూమి 2 ప్రాజెక్టులు ఉన్నాయి, డెంకాడ ఆనకట్ట ఛానల్, అలాగే గుడ్డిపాలెం డిశ్చార్జ్ వాటర్. మోరోవర్ తారక రామశేష్ సార్ కూడా తయారవుతుంది. అంటే మూడు విధాలుగా జలాధారం ఉన్న భూముల్ని, జీవనాధారం ఉన్న భూముల్ని దాదాపు కొన్ని 100 కుటుంబాలు, 1000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి 1000 ఎకరాల మీద. కొన్ని వేల మంది వ్యవసాయ కూలీలు ఈరోజు ఆధారపడి ఉన్నారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. భోగాపురం ఎయిర్పోర్టు కూడా 900 ఎకరాలు మా పంచాయతీ నుంచి ఇచ్చాం. ఇప్పుడు కూడా అభివృద్ధి చేయమని చెప్తున్నాం. కాకపోతే కొంచెం దూర ప్రాంతాలు వెళ్ళి కొండల దగ్గర ఇలా డేటా సెంటర్లు పెట్టాలి. కానీ జనజీవనం ఉన్న దాదాపు భోగాపురం 12,000 గ్రామ జనాభా, చుట్టుపక్కల గ్రామాలతో కలిపి 25,000 జనాభా ఈరోజు ఉన్నారు. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నారు అందరూ కూడా నిపుణులు, డేటా సెంటర్ పెడితే 2 డిగ్రీల నుంచి 9 డిగ్రీలు సెంటీగ్రేడ్ పెరుగుతుందని. అంటే ప్రజలు అక్కడ ఉండమనే, భోగాపురం ఊరు కూడా ఖాళీ చేసిమనే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మా ఊర్లోని వయసు ఉన్న వాళ్ళందరూ కూడా మనసాన పడడం కూడా ఈరోజు జరిగింది. మా భావితరాల ఆస్తి అది, ఆ ఆస్తిని కాపాడాలని చంద్రబాబు నాయుడు గారిని మరోసారి వేడుకుంటున్నాం. ఆ జియో 30ని ఉపసంహరించాలని ప్రార్థిస్తున్నాం. ఒక రైతుగా ఏం చెప్పాలనుకోండి ప్రభుత్వానికి? ముఖ్యంగా ఈరోజు మా భోగాపురం రైతులందరం కూడా ఇది 2వసారి ఈ కలెక్టరేట్కి రావడం జరిగింది. గతంలో స్టార్టింగే మేము వచ్చి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. అయినప్పటికి కూడా నేటికి 110 రోజుల నుంచి చేస్తున్నప్పటికి కూడా కనీసం రైతులకు ఇంటిమేషన్ కానీ
మా కనీసం మా అనుమతి కానీ ఏమీ లేకుండా ఒక భయంకరమైనటువంటి ప్రాజెక్టును తీసుకొచ్చి డేటా సెంటర్ అని చెప్పేసి పచ్చని పొలాలు 2 పంటల పొలాలని మా భావితరాల నుంచి ముత్తాతల నుంచి వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుంటున్నటువంటి పొలాల మీదకి ఈ డేటా సెంటర్ని తీసుకొచ్చి మా ప్రజల్ని మా భూముల్ని లాక్కోవడానికి ఈ జీవోని తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవోని ఉపసంహరించమని ఈరోజు కలెక్టరేట్ గారికి వచ్చి కలెక్టర్ గారిని వినతపూర్వకంగా మేము కోరుచున్నాం. ఇదే కానీ డేటా సెంటర్ కానీ ఈ భోగాపురం పరిసర ప్రాంతాలు మా దీనికరంగా పెట్టి ఉంటే ప్రజలకి మొత్తం చాలా ఇబ్బందులకి గురవుతాం. కాబట్టి భవిష్యత్తులో మా తరాలన్నీ కూడా సంతానోత్పత్తికి కానీ తర్వాత ఈ రేడియేషన్ కానీ రోగాలకు కానీ అసలు పరిసర ప్రాంతాల జీవన విధానానికే చాలా భయంకరమైన ప్రాజెక్టు కాబట్టి విరమించుకోమని జీవో 30ని విరమించుకొని మా భూములు కాపాడమని మేము వినయపూర్వకంగా కోరుచున్నాం. సో చూసాం కదా ఇక్కడ రైతులంతా కూడా భారీ ఎత్తున కూడా ఈరోజు తరలివచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనమైతే చూడవచ్చు, ఒకవైపు మా తల్లి మా భూమి అంటూ కూడా మరొకవైపు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భారీ ఎత్తున కూడా ఈరోజు ఒక ర్యాలీ రూపంలో వచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూడవచ్చు ప్రతి ఒక్కరు కూడా రైతులు భూమి కోసం పోరాటం అయితే మేమైతే ఆగేది లేదు, న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మరొకటి చూడొచ్చు, మా తల్లి భూమి అంటూ కూడా మరొకటి చెప్తున్నారు. మా తల్లిని భూమిని మా తల్లిని మేము అమ్ముకోమంటూ కూడా మరొకటి చెప్తూ ఉండగా ముఖ్యంగా చూసుకుంటే భూసేకరణ వద్దు, భూమిని లాక్కోవద్దు అంటూ కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. భారీ ఎత్తున కూడా ఈరోజు కలెక్టరేట్కి అయితే ముట్టడిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈ డేటా సెంటర్ పేరుతో అలాగే దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఈ భూములు ఉన్నాయో ఈ భూములన్నీ కూడా బలవంతంగా లాక్కుంటారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందంటూ కూడా, ఎందుకంటే అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి కేంద్రీకృతం కాకుండా చేయాలి తప్ప కానీ ఇదే విధంగా ఉండకూడదంటూ కూడా మరొక చెప్తుంది. ఎందుకంటే రైతులకి ఇచ్చిము కూడా 3 తరాల పాటు పంటలు పండించిన 3 కాలాల పాటు పంటలు పండించినటువంటి భూములపైన ఈరోజు మీ పెత్తనం చెలాయించొద్దంటూ కూడా మరొక వైపు అయితే మాత్రం వినమించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మీకు కావాలంటే కొండలు కోనలు ఒక డీపట్ట భూములు ఎన్నో ఉన్నాయి, అక్కడ ఆ ప్రాంతంలో పెట్టుకోండి, మా ప్రాంతంలో మాత్రం పెట్టొద్దంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో భోగాపురం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడానికి వచ్చినటువంటి పరిస్థితులు. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం నుంచి.